వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీ బిట్స్ నేర్చుకుందాం. సో మనకి పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్లో కూడా ఒక టాపిక్ ఉందండి, ఇండియన్ ఎకానమీ. సో ముందుగా ఈ ఇండియన్ ఎకానమీ బిట్స్ చూద్దాం. సో ఈ బిట్స్కి వెళ్ళే ముందు ఇండియన్ ఎకానమీ కూడా ఒక యాప్ క్రియేట్ చేశానండి, ఇండియన్ ఎకానమీ తెలుగు బిట్స్ అని. ఇది వచ్చేసి ఈ లోగో సేమ్ ఇదే విధంగా ఉంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇండియన్ ఎకానమీ బై సందీప్ అని కొడితే ఇదే ఐకాన్‌తో ఉన్న ఎకానమీ బిట్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ స్వావలంబన స్వయం సమృద్ధి ఎన్నో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం. స్వావలంబన స్వయం సమృద్ధి అనేది మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం. నెక్స్ట్ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని 1960-61లో దేశంలో మొదటగా ఎన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారు? సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని 1960-61లో దేశంలో మొదటగా 7 జిల్లాల్లో ప్రవేశపెట్టారండి దీన్ని. మూడో పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? మూడో పంచవర్ష ప్రణాళిక రూపకర్త అశోక్ మెహతా. నెక్స్ట్ జాతీయ సహకార వ్యవసాయ మార్కెటింగ్ ఫెడరేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జాతీయ సహకార వ్యవసాయ మార్కెటింగ్ ఫెడరేషన్ను 1958లో ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ కేంద్ర గిడ్డంగుల సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కేంద్ర గిడ్డంగుల సంస్థను 1957లో స్టార్ట్ చేశారు. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు? దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని బ్రిటన్ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు. ఆదాయ పంపిణీ అసమానతలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆదాయ పంపిణీ అసమానతలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు మహలనోబిస్. రెండో ప్రణాళిక కాలంలో ఎగుమతులు తగ్గి విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణం. రెండో ప్రణాళిక కాలంలో ఎగుమతులు తగ్గి విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణం సుయాజ్ కాలువ మూసివేత. రెండో ప్రణాళిక వైఫల్యానికి కింది వాటిలో దేని కారణంగా చెప్పవచ్చు? రెండో ప్రణాళిక వైఫల్యానికి వ్యవసాయ రంగంలో వృద్ధి క్షీణించడం వలన కారణంగా పేర్కోవచ్చండి. రాంచీలో హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? రాంచీలో హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1960లో. రెండో ప్రణాళిక వైఫల్యానికి కింది వాటిలో దేని కారణంగా పేర్కోవచ్చు? వ్యవసాయ రంగంలో వృద్ధి క్షీణించడం అనేది రెండో ప్రణాళిక వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఎవరు? రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వీటి కృష్ణమాచారి. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బిట్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ బిట్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.